గౌరవించాలి కదా. ఇకపోతే కేటీఆర్ మహాధర్నాలో మాట్లాడినటువంటి విషయాలు ప్రస్తుతం బాగా హైలైట్ అవుతున్నాయి. దాంతోపాటుగా ఆదానికి సంబంధించి అటు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ వాళ్ళేమో గత 10 ఏళ్లలో ఆదానికి మీరెంత సమకూర్చారని వాళ్ళ వైపు, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి క్రమాన్ని కూడా గమనిస్తున్నాం. ఈ మొత్తానికి సంబంధించి అసలు ఎలా చూడాలి సార్? జనరల్గా రాజకీయ పార్టీలకి అధికార కాంక్ష ఉండడం అనేది సహజం. అయితే సహనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అధికారం పోయింది కదా అని సహనం కోల్పోయినట్లయితే ప్రజల్లో చీత్కరించబడతారన్నటువంటి విషయాన్ని గమనించాలి. గత 10 సంవత్సరాల పరిపాలనలో మరి బీఆర్ఎస్ పార్టీ సాధించాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉండే, మరి పూర్తి స్థాయిలో సాధించలేకపోయినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ప్రజలు మరి బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు. సరే, కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని చూద్దాం. మరి లగచర్లలో ఫార్మాసిటీ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కార్డినేటర్ని ఏర్పాటు చేద్దాం అనుకుందాం. ఇండస్ట్రియల్ కార్డినేటర్ని ఫస్ట్ ఫార్మాసిటీని ఏర్పాటు చేద్దాం అనుకున్నది ప్రభుత్వం. సో అది కాదు, ఇండస్ట్రియల్ కార్డినేటర్ని అనుకుంది. సో అక్కడ ఒక 3000 ఎకరాలని తీసుకోవాలనుకుంది రైతుల దగ్గర నుంచి. రైతులకు 10 రూపాయలు ఉంటే 30 రూపాయలు ఇచ్చేటువంటి క్రమాన్ని ప్రభుత్వం ఆలోచించింది. అయితే ఇక్కడ మరి ప్రపంచానికి తెలియనటువంటి ఒక రహస్యాన్ని మీ ముందు మరి ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్న విషయం ఇప్పటివరకు ఏ మీడియా కూడా ఇప్పటివరకు చెప్పలే. ఏంటంటే, అధికారులను కనుక హత్య చేసినట్లే 10 కోట్లు ఇస్తామనేటువంటి సుపారీ ఇచ్చినట్లుగా బహిరంగంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇది నిజమా అబద్ధమా అన్నటువంటి విషయం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పోలీసులు దాని మీద విచారణ చేపట్టలేదు. ఆ విచారణ చేపట్టలేదు కనుక ఆ విషయం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ ప్రజలు మాత్రం దాని మీద చర్చించుకుంటున్న సంగతి మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ విషయంలో ఒకవేళ గనక ఇవి రోజు మహాధర్నాలో కేటీఆర్ గారు మాట్లాడారు. ఏమని? మేము అధికారులనే కొట్టాలనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి వస్తే ఉరికిచ్చి కొట్టేగాలం. అంటే ఇండైరెక్ట్గా తను సుపారీ ఇచ్చామనేటువంటి విషయాన్ని మరి తెలియచెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాడో లేదో అర్థం కానటువంటి వింత పరిస్థితి మాత్రం ప్రజలదైంది. సరే, ఇక ఇవన్నీ విషయాల్లోకి వద్దాం. లగచర్లో ఘటన జరిగింది. ఆ లగచర్లో ఘటనలో సో కేటీఆర్ ఏం చేశారంటే ఒక రాజకీయంగా ఒక ఎత్తుగడని వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏది? హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక అప్లికేషన్ పెట్టడం, ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్లో ఒక అప్లికేషన్ పెట్టడం, అట్లా జాతీయ మీడియాను, జాతీయ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే న్యాచురల్ రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాయి. ఆ ఎత్తులు పై ఎత్తుకు వేసేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అత్యాశకు పోయి కుటిల రాజకీయ నీతికి మాత్రం పాల్పడడం కొంత సమంజసం కాదన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఒకవేళ కేటీఆర్ను నిజంగా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయలేకపోతున్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే తను అంటున్నాడో, నిజంగా వీళ్ళు అరెస్ట్ చేయాలని కూడా పెద్ద ఇబ్బంది అయిన అంశం ఏం కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే 17A ఆర్టికల్ ప్రకారము గవర్నర్ పర్మిషన్ కోసం వీళ్ళు లెటర్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకున్నటువంటి గవర్నరు మరి ఇంకెక్కడికి చెప్తాడు? తను కేంద్ర పెద్దలకు చెప్పాడు, కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచాడు. ఈ లోపల కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సరే అక్కడ బామాడుకున్నాడో బతిలాడుకున్నాడో ఏం చేశాడన్న విషయం మనకి అవసరం లేనటువంటి విషయం అయితే, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే. సో పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇంకా వీళ్ళు అందుకోసం వీళ్ళు ఏం చేస్తుంటే ఏదైతే బాంబులు పేలుద్దాం అనుకున్నారో ఆ బాంబులు పేలడానికి మాత్రం కాస్త సమయం మాత్రం ఉందని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అరెస్ట్ చేయలేరు, మీతో కాదు. నన్ను అరెస్ట్ చేసినైతే హ్యాపీగా ఉండి నేను ఫిట్నెస్ పెంచుకొని ఇంకా రాజకీయ కుటిల నీతిని నేర్చుకొని ఇక్కడ వచ్చి ప్రదర్శించేటువంటి తత్వం మాత్రం నాలో ఎక్కువగా బోధపడుతున్నటువంటి విషయాన్ని తను చెప్పకపోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అసలు మహబూబాబాద్లో ఈ మీటింగ్ పెట్టడం గల ఆంతర్యం ఏంటి అసలు? ఎందుకంటే లగచర్లలో ఉన్నటువంటి రైతులు ఎవరే అంటే గిరిజనులు. మరి తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత గిరిజన ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఏదంటే మహబూబాబాద్ జిల్లా. ఈ మహబూబాబాద్ జిల్లాలో 90% గిరిజనులే ఉంటారు. అంటే గిరిజనులను రెచ్చగొట్టినట్లయితే కేంద్ర రాజకీయాలు కావచ్చు, కేంద్ర మీడియా కావచ్చు, నేషనల్ జాతీయ మీడియా కావచ్చు ఇటువైపు చూస్తుంది.
సో ఇటువైపు చూడటమే కాకుండా ఇక్కడ అలజడిని సృష్టించవచ్చు. అంటే ఏంటి అలజడి అంటే ఏంటి? శాంతి భద్రతలకు భంగం వాటిల్లప్ప చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోనే మహబూబాబాద్లో మహాధర్నా పెట్టేటువంటి ఆలోచనని చేసిందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఈ ఆలోచన చేసింది. దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంటుంది. ఆ శాంతి భద్రతలు ఎప్పుడైతే రెచ్చగొడతామో, ఎప్పుడైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోతాయో వెరీ ఇమీడియట్గా కేంద్రం ఏం చేస్తుంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ మహాధర్నాను చేపట్టడం, మహాధర్నాలో సహనం కోల్పోయి మాట్లాడటం. ఎందుకు? అధికారం కోల్పోయారు కనుక అసహనంతో మాట్లాడుతున్న తీరును గమనించాం. కానీ ఇక్కడ పాపం తెలియనటువంటి సత్యవతి రాథోడ్ కూడా ఒక మాట మాట్లాడింది ఏంటంటే, మా సీఎం కేసీఆర్ గారు పులి, మా పులి ప్రస్తుతం నిద్రపోతుంది. ఈ పులి నిద్రపోతుంది కనుకనే పులి పిల్లలైనటువంటి కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు ఇప్పుడు వచ్చారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం కంపల్సరీగా చర్చించుకోవాలి. గతంలో కేటీఆర్ను సీఎం చేసేందుకు అనేక ప్రయత్నాలు కుటుంబంలో జరిగాయి. ఆ కుటుంబంలో ఎప్పుడైతే కేసీఆర్ వ్యతిరేకించాడో కేటీఆర్ బయటికి వెళ్ళి ఉండడం జరిగింది. కేసీఆర్ తల్లిగారు శోభమ్మ గారు మన కేసీఆర్తో అనేక సందర్భాల్లో మరి వాళ్ళిద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందన్నటువంటి కొంత చర్చ జరిగిందన్నటువంటి వాస్తవం. తర్వాత బతిలాటంతో పాపం కేటీఆర్ ఇంట్లోకి వచ్చారు. సరే ఈ సచివాలయం కట్టించింది, కొత్త సచివాలయం కూడా కట్టించింది, తన కొడుకును సీఎంగా చేసుకోవాలని ఒక ఆలోచన. ఆ ఆలోచనలో బాగా వచ్చాడు. కానీ ప్రజలు 10 సంవత్సరాల్లో ప్రజలకు ఎంత దగ్గరయ్యారు, ఎంత చేయూతనిచ్చారు, ఎంత అభివృద్ధిని సాధించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ ప్రజానీకం, ఈ ప్రజలు, నిరుద్యోగులు, చదువుకున్న యువత వీళ్ళందరూ కూడా వ్యతిరేకమై కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక 54,000 ఉద్యోగాలకు ఇమ్మీడియట్గా అందరికీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసింది. సరే, అప్పుడు నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చారన్నటువంటి సందర్భాన్ని పక్కన పెడితే ఈ ప్రభుత్వం రాగానే కావాలనుకుంటే అవి ఆపేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆపేయకుండా వాళ్ళకి ఇమ్మీడియట్గా మరి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే స్కిల్ యూనివర్సిటీని ఇక్కడ మరి తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఏం చేశాడంటే, నేను ఒక 100 కోట్లు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో కేటీఆర్ ఏమన్నారంటే, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఆదాని మరి అమెరికాలో సోలార్ ప్రాజెక్టులు తీసుకోవడానికి 21 బిలియన్లు లంచంగా ఇచ్చాడు. ఇట్లా మన దేశ పరువు ప్రతిష్టను తీసేశాడు. ఇట్లాంటి వ్యక్తి ఇచ్చేటువంటి 100 కోట్లు మీరు తీసుకుంటారంటే ఒక ప్రశ్న ప్రతిపక్ష పార్టీగా ఉత్పన్నం చేసింది. అబ్సల్యూట్లీ రైట్, చేయొచ్చు. ఇట్లాంటి వాటిని రాజకీయంగా ప్రశ్నించాలి, కాదనేటువంటి ఏముడు. కానీ గతంలో ఇదే ఆదానితో దాదాపు 10 నుంచి 12 ప్రాజెక్టులకు ఎంఓయూలు చేసుకున్నారు. అది మర్చిపోయారా? ఇదే ఆదాని ఫ్లైట్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయారు గుర్తెచ్చుకున్నారా మీరు ఈ విషయాలన్నీ? అంటే ఒక్కరిని ప్రశ్నించే ముందు ఒక్క ఫింగర్ మాత్రమే ముందు చూపిస్తుంది, మిగతా 3 ఫింగర్స్ మన వైపు చూపిస్తానటువంటి విషయాన్ని మర్చిపోతే ఎలా రాజకీయ నాయకులు? సరే, ఇవన్నీ కాకుండా ఈరోజు హరీష్ రావు కూడా మాట్లాడతాడు. మీరు దావోస్ వెళ్ళినప్పుడు 1000 కోట్లు మరి అక్కడ కూడా ఈయన ఆదాని పెడతాన్నాడు, వాటి పరిస్థితి అవి కూడా రద్దు చేయండి. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటారు వీళ్ళు. రాష్ట్రం అభివృద్ధి చేసే దిశలో వచ్చినటువంటి మరి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే నిధులు కావచ్చు, వాటిని వద్దు తిరిగి వెనక్కి ఇచ్చేయండి అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వం పనులు చేయకూడదు, పనులు చేసినా అవి క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా పరిపాలన చేయాలంటే ఒక ఆలోచన, ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందా వీరి లోపల? లేదా ప్రజలు ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు? ప్రజలు ఆలోచనలు చేసినట్టయితే వెరీ ఇమ్మీడియట్గా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన బాగలేదు, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ లేవు, ఇమ్మీడియట్గా దిగిపోవాలని ధర్నాలు చేస్తారు కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీ 150 కార్లతో మరి మహబూబాద్కి వెళ్ళి ధర్నా చేయడంలో వచ్చే లాభం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి కుటిల నీతి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం ఏంటంటే, ఆ గిరిజన ప్రాంతంలో రెచ్చగొట్టినట్లయితే అక్కడ రెచ్చిపోతారు అందరూ. దానివల్ల శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. తద్వారా రాష్ట్రపతి పాలన చేయాలన్నటువంటి ఒక ఎంత దారుణమైనటువంటి ఆలోచన అంటే, ఇట్లాంటి ఆలోచనని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.
మరి ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో ఆలోచించుకున్నాక అడిగలే. అందుకోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, ఏవి వద్దబ్బా, నాకు ఆదాని ఇచ్చే డబ్బులే వద్దు, ఆ 100 కోట్లతో నేను సాధించేదేముడు, నేను కావాల్సిన ప్రగతిని చేసే చూపిస్తా అని చెప్పాడు. తర్వాత ప్రతిసారి మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతుంటాడు, వస్తుంటాడు. వీళ్ళ పార్టీ అక్కడ ఉంది, ఢిల్లీలో ఉంటుంది కనుక సహజం వీళ్ళు పోవడం రావడం ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఇప్పుడు అదే బీజేపీ ఉందో, బీజేపీ కూడా ఖచ్చితంగా అక్కడికి పోవాలి, ఇక్కడ రావాలి. ప్రాంతీయ పార్టీ కనుక ఇక్కడే ఉండి ఇక్కడే మాట్లాడుకొని విషయాలు తేటతల్లని చేస్తారు. మరి వీళ్ళ పార్టీ అక్కడ ఉంది కనుక వెళ్ళడం సహజం. కానీ ఈరోజు తను వెళ్తున్నటువంటి, ఈరోజు సాయంత్రం తను వెళ్తున్నది ఎందుకు, ఓం బిర్లా స్పీకర్, మాజీ స్పీకర్ యొక్క ఓం బిర్లా యొక్క కూతురి పెళ్ళి. మరి కూతురు పెళ్ళికి వీళ్ళందరూ కలిసి గతంలో పార్లమెంట్లో కలిసినటువంటి వ్యక్తులు కదా, మరి వాళ్ళు పిలిచినటువంటి ఆహ్వానం మేరకు వెళ్ళాలి కదా, వెళ్తున్నారు, అందులో తప్పేముంది. దాని తర్వాత అక్కడటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలుస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అనేకం ఉంటాయి, రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఉంటాయి. ఆ నేపథ్యంలో అక్కడ మంత్రులను కలవడం కానీ, కేంద్ర మంత్రులను కలవడం, అవసరమైతే ప్రధానమంత్రిని కలవడం కానీ ఇవన్నీ సహజంగానే ఉంటాయి. వీటన్నిటి మీద మీరు ప్రతిసారి వెళ్తున్నానటువంటి విషయం ఎందుకు, ఇవన్నీ ఇట్లాంటి చర్చ రాకూడదు కదా. కానీ ఇట్లాంటి చర్చలు అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకొక విషయంలో మహబూబాద్లోనే పెట్టుకోవడానికి గల కారణం కూడా, ఇంకొక కారణం కూడా ఉంది. ఉద్యమం సమయంలో జగన్మోహన్ రెడ్డి మహబూబాద్కు వస్తున్నప్పుడు అక్కడి రాళ్లకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. అంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినట్టుది మానుకోట రాయి. అందుకే మానుకోటలో గనక ఈ మహాధర్నాన్ని ఏర్పాటు చేసినట్లయితే అంతే ప్రముఖ స్థాయిని ఇప్పుడు ఉద్యమం రగల్చడానికి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉద్యమం రగల్చడానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతోనే అక్కడ ఈ సందర్భంలో మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారము, ఒక ఆలోచన ప్రకారము ఇక్కడ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేయబోతుంది. ఆ నేపథ్యంలోనే మరి రేవంత్ రెడ్డి కూడా అందుకు తగినట్టుగా సమాధానం చెప్పాడు. కానీ అంత ఈజీగా ప్రజలు ఎవరు నమ్మరు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు రెచ్చగొట్టినంత మాత్రం ప్రజలు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఒక కారణం ఉంది. ఆ కారణం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజలందరూ కూడా, సబ్బండ వర్ణాలందరూ కూడా తిరుగుబాటు చేసిన సంఘటన. కానీ ఇప్పుడు ఎవరి కోసం తిరుగుబాటు చేయాలి ప్రజలు? బీఆర్ఎస్కు మళ్ళీ పట్టణం కట్టడం కోసమా? బీఆర్ఎస్కు పట్టం కట్టినట్లయితే గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పగలరా మీరు? అందులో ఎంత మీరు మింగారో చెప్పగలరా? ఎట్లాంటి పెద్ద కుంభకోణాలు చేశారో చెప్పగలరా మీరు? ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా తన యొక్క రాజకీయ శైలిని, రాజకీయ నడవడికను మార్చుకుంటుంది. రాజకీయ నడవడికని, రాజకీయ ఆలోచన శైలిని ఎప్పుడైతే మార్చుకుంటుందో ప్రజల్లో మరి సుస్థిర స్థానాన్ని చేసుకుంటుంది. ఆ ఏర్పాటు చేసే దిశగా కావలసినప్పుడల్లా న్యూస్ 360 అందుకు అవసరమైనటువంటి సలహాలను, సూచనలను కూడా మరి ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. విజయ్ సార్, ఇకపోతే ప్రస్తుతం